టికెట్ చేసి తను ఫారెన్‌కి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అలా రెడీ అయిన అమ్మాయి ఈవినింగ్ 5:00కి ఆ అమ్మాయికి ట్రైన్ ఉంటుంది. కానీ ఇంతవరకి ఆ అమ్మాయి రాలేదని చెప్పి తన ఫ్రెండు తన లగేజ్ అన్నీ సర్దుకుంటూ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం అక్కడి వరకి చెప్పుకున్నాము. ఒక్క నిమిషం సార్. అలా వెయిట్ చేస్తూ ఆ అమ్మాయి రాకపోయేసరికి అరుణనే చిత్రని వెతుక్కుంటూ బయలుదేరదామని చెప్పి బయలుదేరుతుంది. అక్కడి వరకి మనం చెప్పుకుంటున్నాము. ఓకే. ఒకసారి లెసన్ చూడండమ్మా. 4:30 बजे चित्रा हॉस्टल के फाटक पर आगी गई, पर तब तक अरुणा का कहीं पता नहीं था. बहुत सारी लड़कियां उसे छोड़ने स्टेशन तक भी गई, पर चित्रा कहीं आके बराबर अरुणा को ढूंढ रही थी. 5 भी बज गए. रेल चल पड़ी पर अरुणा ना आई, सो ना आई. అయితే అరుణ ఇంకా సాయంత్రం ట్రైన్‌కి బయలుదేరడానికి చిత్ర కోసం అన్నీ సర్దుకుంటూ ఉంది. మనం చెప్పుకున్న లెసన్‌లో భాగంగానే చిత్ర ఇంతవరకి రాలేదు. మళ్ళీ అమ్మాయి తిరిగి లేట్‌గా అరుణనే అమ్మాయి కోసం వెతకడానికి బయలుదేరుతుంది. చిత్ర వెళ్ళింది ఇంతవరకి రాలేదు అని చెప్పి. ఓకే. తన గురువు గారి దగ్గర ఆశీర్వాదం కోసం తనకి బాయ్ చెప్పి, అలాగే తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం కోసం వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళుంటుంది. అలాగే తను వస్తూ రిటర్న్ వచ్చేటప్పుడు లేట్ అవుతుందనమాట. ఎందుకు నువ్వు ఇంతసేపు వెయిట్ చేసావు? నీకోసం నేను కాఫీ చేశాను కదా! నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉండిపోయాను. నీకోసం నేను కాఫీ తాగడానికి కూడా వెయిట్ చేయాలా? అంటూ అరుణ చిత్రతో అడిగినప్పుడు, ఏం చేయమంటావు? నేను వెళ్ళి తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ మా గర్గ స్టోర్ అనే ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్ దగ్గర ఒక చెట్టు కింద ఒక అనాథ ఆమె, అంటే భికారిని, అంటే అడుక్కునే భిక్షగత్తె అక్కడ ఉంటుంది. ఆమె సడన్‌గా చనిపోయింది. ఆమె ఏడుస్తూ ఆమె చనిపోయినప్పుడు తన ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. ఆ పిల్లలు తన అమ్మ ఎండిపోయినటువంటి తన శరీరాన్ని హత్తుకొని పిల్లలు ఏడుస్తున్నారు. ఆ చిత్రాన్ని చూసి నేను పెయింటింగ్ వేయడానికి కొంచెం లేట్ అయ్యింది. నన్నేం చేయమంటావు? ఊరికే స్కెచ్‌గా రఫ్‌గా నేను డ్రాయింగ్ వేసుకున్నాను. అందువల్ల లేట్ అయ్యింది అని చెప్పి చిత్ర అరుణతో చెప్పింది. చిత్ర చెప్పిన తర్వాత అరుణ కాసేపటి తర్వాత కనిపించదు. సాయంత్రం 4:30 నుంచి అమ్మాయి కనిపించకపోయేసరికి ఇంక ఈమె బయలుదేరి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తన కోసం వెతుకుతూ ఇంకా అలాగే చూస్తూనే ఉంటుంది. మిగతా ఫ్రెండ్స్ అందరూ ఆమెని రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్లడం, అక్కడి నుంచి ఆమెని ట్రైన్ ఎక్కించడం అలా జరిగింది. కానీ ఎంతగానో చూస్తుంది. చిత్ర అరుణ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ అరుణ అయితే రాదు. అరుణ ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో తెలీదు. అక్కడి వరకి అరుణకి చిత్ర చెప్పిన తర్వాత అరుణ ఎక్కడికి వెళ్ళుంటుందంటే ఆ చనిపోయిన భిక్షగత్తె దగ్గరికి వెళ్ళుంటుంది. సో ఆ టైంలో చిత్ర దగ్గరికి అరుణ చేరుకోలేదు. అమ్మాయికి సెండ్ ఆఫ్ చెప్పడానికి రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ అమ్మాయి వెళ్ళలేదు. ఓకే, అయ్యింది. ఇంకా చిత్ర వెయిట్ చేసి ట్రైన్ వచ్చేసరికి ఆమె వెళ్ళిపోయింది. విదేశ్ జాకర్ చిత్ర तन मन से अपने काम में जुट गई. उसकी लगन ने उसकी कला को निखार दिया. विदेश में उसके चित्रों की धूप मच गई. भिखारिन और 2 अनाथ बच्चों के उसे चित्र की प्रशंसा में तो अखबारों के కాలం భర్ గయే. ఓకే, సరే వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఫారెన్ వెళ్ళిపోయింది అనమాట. అలాగా అరుణ కోసం ఎంతో వెతికి చూసింది, రాలేదు. విదేశాలకు వెళ్ళిన చిత్ర తన పనిలో తను పూర్తిగా నిమగ్నం అయిపోయింది. ఆమె తన కళని పవిత్రం చేసుకోవాలని చెప్పి ఎప్పుడు వర్క్ చేయడం అలా చేసింది. ఆమె ఫారిన్లో విదేశాలలో వెళ్ళిన తర్వాత ఆమె పెయింటింగ్, ఆమె చిత్రాల యొక్క సందడి అక్కడ ఎక్కువైపోయింది అనమాట. అది అందులో మెయిన్ ఏంటంటే, అక్కడ ఏ రోజైతే తన ఊరు నుండి బయలుదేరే రోజు భిక్షగత్తె అలాగే వాళ్ళ అనాథ పిల్లల యొక్క చిత్రము ఏదైతే గీసుకుందో, తన స్కెచ్గా రఫ్గా గీసుకునిందో, స్కెచ్ వేసుకునిందో, ఆ ఫోటో అక్కడ ఫారిన్లో చాలా హైలైట్ అయ్యింది అనమాట. భిక్షగత్తె మరియు అలాగే 2 అనాథ పిల్లల చిత్రము అక్కడ పొగడ్తలతో న్యూస్ పేపర్స్లో, అంటే అఖబార్ అంటే వార్తాపత్రిక, ఆ న్యూస్ పేపర్స్లో కాలం నిండిపోయిందనమాట. ఈమె గురించి, చిత్ర గురించి, చిత్ర పెయింటింగ్స్ గురించి. అందులో మెయిన్గా భిక్షగత్తె గురించి, చనిపోయిన ఆ భిక్షగత్తె ఆ పిల్లల గురించి వేసినటువంటి పెయింటింగ్ అక్కడ ఫారిన్లో చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చింది.
కీర్తి ప్రతిష్టల మధ్య ఆమె అక్కడ చాలా ఎక్కువ హైలైట్ అయ్యి అక్కడ ఉన్న తర్వాత అరుణ గురించి ఆమె కొంచెం కొన్ని రోజుల తర్వాత ఒక 1 ఇయర్ వరకు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగి ఉంటుంది. ఒకసారి చూడండి. ఒకటే ఓకే చూడండి. पहले वर्ष तो अरुणा से पत्र व्यवहार बड़े नियमित रूप से चला, फिर काम होते होते एकदम बंद हो गया. पिछले 1 साल से तो उसे यह भी मालूम नहीं कि वह कहाँ है. अनेक प्रतियोगिताओं के से उसका अनाथ शीर्षक वाला चित्र प्रथम पुरस्कार पा चुका था. जाने क्या था उस चित्र में जो देखता चकित रह जाता. 3 साल बाद जब वह भारत लौटी तो बड़ा स्वागत हुआ. उसका अखबारों में उसकी कला पर, उसके जीवन पर अनेक लेख छपे. पिता अपनी इकलौती बिटिया की इस सफलता पर बहुत प्रसन्न थे. दिल्ली में उसके चित्रों के प्रदर्शन का विराट आयोजन किया गया. उद्घाटन के लिए उसे ही बुलाया गया. ఓకే. ఈమె ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా డెవలప్ అయ్యింది. ఈమె పెయింటింగ్స్‌కి మంచి ఈమె వేసినటువంటి అనాథ శీర్షిక ఏదైతే ఉందో దానికి సంబంధించిన చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఆ బొమ్మని ఎవ్వరు చూసినా ఆశ్చర్యపోవాల్సిందే అన్నట్టుగా ఆమె చాలా బాగా పెయింటింగ్ చేసింది. 3 సంవత్సరాల తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమెకి ఇండియాలో ఘన స్వాగతం లభించింది. అలాగే న్యూస్ పేపర్‌లో ఆమె యొక్క ప్రతిభ గురించి, కళ గురించి, ఆమె జీవితాన్ని గురించి రైటింగ్ రాయడం మొదలుపెట్టారంటే వ్యాసాలు ముద్రింపబడిందనమాట. తండ్రి తన కూతురు యొక్క ఒక్కగానొక్క కూతురు కదా తనకి. ఆమె యొక్క విజయం ఎలా ఉందంటే సక్సెస్‌ని చూసి తను ఎంతో సంతోషంగా ఉన్నారనమాట. అలాగే ఢిల్లీలో ఒకరోజు ఆమె వేసింది కదా, చిత్ర వేసినటువంటి పెయింటింగ్స్‌కి ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రదర్శన జరిగింది. ఆ ప్రారంభోత్సవానికి ఆమెనే అక్కడ పిలవడం జరిగింది. ఓకే. అందులో భాగంగా उस भीड़ भाड़ में अचानक उसकी भेंट अरुणा से हो गई. रूनी कहकर चित्रा भीड़ की उपस्थिति को बुलाकर अरुणा के गले लिपट गई. ఓకే. ఇక్కడ చిత్ర అక్కడ ఇన్వైట్ చేశారు ఆమెని. ఏదైతే అక్కడ ఎగ్జిబిషన్ కానీ ప్రదర్శన కానీ జరుగుతుందో అందులో ఓపెనింగ్‌కి చిత్రని పిలవడం జరిగింది. అక్కడ ఆ గుంపులో అకస్మాత్తుగా ఆమె కలయిక ఎవరితో జరిగిందంటే అరుణతో అయ్యిందనమాట. అక్కడ చూడండి. अरुणा के गले लिपट गई. तुझे कब से चित्र देखने के शौक हो गया रोनी. చిత్ర అడుగుతుందనమాట. అనుకోకుండా ఆ ప్రదర్శనలో ఈమె ఫారిన్ వెళ్ళిపోయింది. చిత్ర వెళ్ళిన ఒక 1 ఇయర్ వరకు తన ఫ్రెండ్ ఎవరైతే అరుణ ఉందో ఆ అమ్మాయికి లెటర్లు రాయడం స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ వరకు జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈమె అక్కడ ఫారిన్‌లో బిజీ అవ్వడం వల్ల చిత్ర అరుణతో కాంటాక్ట్ మిస్ అయ్యింది. అనుకోకుండా ఆమె ఇండియాకి రావడం, అక్కడ ఢిల్లీలో ఎగ్జిబిషన్ జరగడం, ఆ ఎగ్జిబిషన్‌కి ఈమెని అక్కడ ఇన్వైట్ చేయడం, అందులో అక్కడ అనుకోకుండా తన పరిచయము రూనీతో జరగడం. అక్కడ అకస్మాత్తుగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎంతో మంది ప్రదర్శనకి వచ్చుంటారు. అందులో సడన్‌గా తన ఓల్డ్ ఫ్రెండ్ ఉంటది కదా అరుణ, ఆమెని చూడడం జరిగింది. ఆ గుంపులో అకస్మాత్తుగా ఆమె కలయిక అరుణతో మొదలైంది. రూనీ అంటూ చిత్ర అక్కడ జనాన్ని మర్చిపోయి అరుణని కౌగలించుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఓకే. తుజే కబ్ సే చిత్ర దేఖనే కా షౌక్ హో గయా రూనీ అని అడుగుతుంది. నీకు ఎప్పటి నుంచి రుచి ఇలా ఇంట్రెస్ట్ మొదలైంది బొమ్మలు చూడడానికి, పెయింటింగ్ చూడడానికి రావాలని ఎప్పటి నుంచి అనిపించింది అని తనని చూసిన వెంటనే హక్ చేసుకొని అలా అడుగుతుందన్నమాట. చిత్రంకో నహి चित्रा को देखने आई थी तू तो एकदम भूल ही गई. ఓకే. చిత్ర అలా అడిగినప్పుడు అరుణ అంటుంది,
నేను చిత్రాలని చూడడానికి కాదు, చిత్రని చూద్దామని వచ్చాను. నువ్వైతే నన్ను పూర్తిగా మర్చిపోయావుగా అంటుంది అరుణ. अरे बच्चे किसके हैं? दो प्यार से बच्चे अरुणा से सटे खड़े थे। लड़के की उम्र 10 साल की हो गई तो लड़की की उम्र कोई 8। ఓకే. సరే అలా మాటలు చెప్పుకుంటూ అరుణతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అరే కిస్కే బచ్చే, ఎవరి పిల్లలు ఈ పిల్లలు? చాలా ముద్దుగా చాలా బాగున్నారే. ఒకరికేమో బాబుకేమో 10 ఇయర్స్ అయ్యుండొచ్చు, పాపకి తెలీదు ఒక 8 ఇయర్స్ ఉండొచ్చేమో అంటుంది చిత్ర. మేరే బచ్చే హై, నా పిల్లలే వీళ్ళు అంటుంది. అరే కిస్కే యహ్ తుమ్హారీ చిత్ర మౌసీ హై, నమస్తే కరో అప్పని మౌసీకో అరుణానే ఆదేశ్ కియా. పిల్లలకి చెప్తుంది, చిత్రకి చెప్తుంది, ఈ పిల్లలు నా పిల్లలే అని చెప్పి పిల్లల్ని విష్ చేయమని చెప్తుంది. చిత్ర ఆంటీకి విష్ చేయండి, నమస్తే చెప్పండి అని అరుణ పిల్లల్ని ఆదేశిస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్ చేయండి సార్. बच्चों ने बड़े आदर से नमस्ते किया. పిల్లలు తన పిన్నికి చిత్రకి నమస్తే చెప్తున్నారనమాట. ओके, पर चित्रा अवाक होकर कभी बच्चों को कभी अरुणा का मुंह देख रही थी. तभी अरुणा ने ठोका. పిల్లలు నమస్కారం చెప్పారు చిత్ర ఆంటీకి. పిల్లల్ని చూస్తూ అవాక్ అయిందనమాట చిత్ర. ఎవరు ఈ పిల్లలు? నిజంగానే అరుణకి ఎప్పుడు పెళ్ళయింది, ఇంత పెద్ద పిల్లలు ఎలా ఉన్నారు అన్నట్టు తనకి ఎన్నో ఆలోచనలు వచ్చుంటాయి. అలాగే చూస్తూ చూస్తూ ఉండిపోయిందనమాట. పిల్లల మొహం చూస్తుంది, కవి అరుణాక ముహ్ దేక్ రహీతి. పిల్లల మొహం చూస్తుందంట, అలాగే అరుణ మొహం చూస్తూ ఉంది. తబి అరుణానే టోక. ఓకే, ఒక మొట్టికాయ వేసిందనమాట అరుణని. కైసి మౌసీ హై, ప్యార్ తో కర్. और चित्रा ने दोनों पर प्यार से हाथ फेरा. अरुणा ने कहा, तुम्हारी यह मौसी बहुत अच्छी तस्वीरों बनाती है, ये सारी तस्वीरों इन्हीं की बनाई हुई అంటూ చెప్తుందనమాట. చిత్ర ఏమంటుందంటే అవాక్కై కాసేపు ఆమె మొహం పిల్లల మొహం చూస్తూ ఈ విధంగా అంది. అబ్బా భలే, నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు అన్నట్టు చెప్తూ ఉంది. అయితే అరుణ, అబ్బా భలే పిన్ని, కనీసం పిల్లల్ని ముద్దాడు, అలాగే ఎంతో ప్రేమతో ఆ పిల్లల మీద తల మీద చెయ్యి పెట్టి ఇట్లా నిమురుతుందనమాట. మీ పిన్ని చాలా చక్కగా బొమ్మలు గీస్తుంది, ఇవన్నీ కూడా మీ పిన్ని గీసినటువంటి పెయింటింగ్సే అని అరుణ పిల్లలకి చెప్తూ ఉంది. ఓకే, आप हमें सब तस्वीरों दिखाई मौसी, बच्चों ने फरमाइश की. चित्रा उन्होंने तस्वीरों दिखाने लगी. घूमते घूमते वे उसी भिखारिन वाली तस्वीर के सामने आ पहुंचे. चित्रा ने कहा, यही वह तस्वीर है रूनी जिसके मुझे इतनी प्रसिद्ध थी. ఓకే, అరుణ పిల్లలు అడుగుతున్నారనమాట, మీరు మాకు ఈ చిత్రాలన్నీ, మీరు పిల్లలు ఎంతో గౌరవంతో నమస్కరించారు, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ జరిగింది, మీరు మాకు ఈ చిత్రాలన్నీ చూపించండి పిన్ని, బొమ్మలన్నీ వేశారు కదా మీరు పెయింటింగ్, ఈ పెయింటింగ్స్ అన్ని మాకు చూపించండి పిన్ని అని పిల్లలు అడుగుతున్నారు. పిల్లలు అభ్యర్థించారనమాట, అలా అడుగుతున్నారు. చిత్ర వాళ్ళకి బొమ్మలు చూపిస్తూ ఉంది. తిరుగుతూ ఆమె ఎక్కడికి వెళ్ళింది? घूमते घूमते वे उसे भिखारिन वाली तस्वीर के सामने आ पहुंचे. ఈమె బొమ్మలు చూపిస్తూ లాస్ట్కి ఎక్కడికి తీసుకెళ్ళింది? తిరిగి ఆ భిక్షగత్తె బొమ్మ దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ నిల్చుకున్నారు అనమాట. నేను ఇంతగా ప్రసిద్ధి అవ్వడానికి కారణం ఈ చిత్రమే రుణి అంటూ తన ఫ్రెండ్కి చెప్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, రుణి అన్న అరుణ అన్న ఒక్కరే. అరుణని తన ఫ్రెండ్ చిత్ర ఎంతో ముద్దుగా పిలుచుకునే పేరు, నిక్ నేమ్ రుణి. ఈ నాకు ఎక్కువగా ప్రసిద్ధి రావడానికి ఈ చిత్రమే కారణం అని చెప్పి రుణితో చెప్తుంది. ఓకే, ఉన్కి మా ఇక్కడ ఏ బచ్చే రో క్యా रहे हैं मौसी, तस्वीर को ध्यान से देखकर बालिका ने पूछा. ఈ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారంటే బొమ్మని శ్రద్ధగా చూస్తూ పాప అలా అడిగిందనమాట. అయితే ఉన్కి మా గుజర్ గయి, అయితే ఆమె చెప్తుంది చిత్ర వాళ్ళ అమ్మ చనిపోయింది. ఓకే, देखती नहीं इतनी भी नहीं समझी थी. बालक ने मौका पाते ही अपने भड़पन और ज्ञान की
ఛాప్ లగాయి. అలా చూస్తూ ఉందనమాట. బొమ్మని చూస్తూ వాళ్ళ అమ్మ చనిపోయింది. చూడలేదా? తను చచ్చి పడి ఉంది అక్కడ. ఇది కూడా మీకు అర్థం కాలేదా? అంటూ అంటున్నారనమాట. బాబు ఇంకా దొరికింది ఛాన్స్ అన్నట్టు పిల్లవాడు అన్నీ నాకు తెలుసు అన్నట్టు ముందుకొచ్చి బాబు అవకాశం రావడంతోనే తన పెద్ద రకాన్ని జ్ఞానాన్ని ప్రదర్శించి అలా చెప్తున్నాడనమాట. వీళ్ళు నిజమైన పిల్లలా ఆంటీ అని అడుగుతుందనమాట పాప. మౌసి హమ్ ఐసీ తస్వీర్ నహీ అచ్చి తస్వీర్ కో దిఖాయియో రాజా రాణికి పరియోంకి. ఓకే, ఈ పాప పిల్లలు ఎక్కువసేపు ఆ బొమ్మని చూడడానికి ఇష్టపడలేదంట. వీళ్ళు నిజమైన పిల్లలేనా ఆంటీ అంటూ పాప కరుణాస్వరంతో అక్కడ అడిగిందనమాట. అప్పుడు చిత్ర అంటుంది, అరే सचमुच के बच्चों के देख कर ही तो बनाई ही यह तस्वीर. ओके मौसी हमें ऐसी तस्वीर नहीं अच्छी तस्वीरों दिखाओ రాజా రాణికి పరియోంకి అని అడుగుతుంది. ఆంటీ మాకు ఇలాంటి బొమ్మలు వద్దు. చిత్ర అన్నది, ఓయ్ నేనే నిజమైన ఈ పిల్లలు నిజమైన పిల్లల్ని చూసి నేను ఈ బొమ్మ గీసాను, పెయింటింగ్ వేశాను అని చెప్తుంది. అయితే పిల్లలు ఎక్కువసేపు ఆ బొమ్మని చూడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే చాలా దయనీయంగా తల్లి చనిపోయి ఆ పిల్లలు తల్లి శవానికి అతుక్కొని ఏడుస్తున్న చిత్రాన్ని చూసి పిల్లలు చాలాసేపు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఆ బొమ్మని చూడడానికి. అయితే మాకు ఇలాంటి బొమ్మలు వద్దు, వేరే రాజు రాణి అప్సరసులు లాంటి బొమ్మలు మాకు చూపించండి అంటే, ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ని మాకు చూపించండి అని పిల్లలు అడుగుతున్నారు. ఓకే, అయితే उन तस्वीरों को और अधिक देर तक देखने बच्चों को लिए असह्य हो उठा था. तभी अरुणा के पिता आ पहुंचे. ఓకే, అలా ఆ పిల్లలు చూడడానికి బొమ్మలు నచ్చట్లేదు. అయితే అప్పుడే అక్కడ అరుణ యొక్క భర్త అక్కడ ఎగ్జిబిషన్కి వచ్చారనమాట. అక్కడికి చేరుకున్నారు. మామూలు మాటలు మాట్లాడుకున్నారు. తన ఫ్రెండ్ని పరిచయం చేయడం అలాంటివన్నీ జరిగి ఉంటుంది. తర్వాత అరుణ ఆ ఇద్దరి పిల్లల్ని తన భర్తకు అప్పగిస్తూ ఈ విధంగా చెప్పిందనమాట. మీరు కొంచెం పిల్లలకి ఈ ప్రదర్శన అంతా చూపించండి, నేను చిత్రం తీసుకుని ఇంటికి వెళ్తాను అన్నట్టు చెప్తుందనమాట. ओके आप जरा बच्चों को प्रदर्शन दिखाई, मैं चित्रा को लेकर घर चलती हूँ. మీరు పిల్లలకి బొమ్మలన్నీ చూపించండి, నేను చిత్రం తీసుకుని ఇంటికి వెళ్తాను అంటుంది. बच्चे इच्छा ना रहते हुए भी पिता के साथ विदा हुए. పిల్లలకైతే నచ్చలేదు నాన్నతో ఎగ్జిబిషన్ చూడడానికి, ఆ ప్రదర్శన చూడడానికి. चित्रा को दोनों बच्चे बड़े ही प्यार लगे. చిత్రకి పిల్లలు చాలా బాగా నచ్చారు. పిల్లలకి తన నాన్నతో వెళ్ళి ఆ బొమ్మలు చూడడం ఇష్టం లేకపోయినా కూడా వెళ్తున్నారు. చిత్రకి ఆ పిల్లలు చాలా ఎంతో బాగా నచ్చారంట. బచ్చే ఇచ్చా నా నహతే హుయే, ఇష్టం లేకపోయినా వెళ్ళారు. జైసా హీ వే ఆంఖోं से ओझल हुए उसने पूछा सच सच बता रूनी ये प्यारे प्यारे बच्चे किसके हैं. పిల్లలు వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నారు. కొంచెం సేపటికి కనుమరుగయ్యారనమాట. అలా వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. అప్పుడు రోనీని అడుగుతుంది, నిజం చెప్పు, సచ్ సచ్ బాత్ రోని, నిజం ప్రామిస్గా చెప్పు రోని, ఈ అందమైన పిల్లలు ఎవరి పిల్లలు అని అడుగుతుంది. కహాతో మేరే అరుణానే హస్తే హుయే కహా, ఆమె నవ్వుతూ చెప్తుంది, చెప్తున్నాను కదా నా పిల్లలే అని అంటుంది అరుణ. అరే బతానా, అరే చెప్పొచ్చు కదా, ముజే హీ బేవకూఫ్ బనానే చలి హై, నన్ను పిచ్చిదాన్ని చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతుంది. ఏక్ క్షణ్ రుక్కర్ అరుణానే కహా, ఒక క్షణం ఆగి అరుణ చెప్తుంది, బతాహైదు చెప్పనా అంటుంది. अरे फिर उस भिखारिन वाले चित्र के दोनों बच्चों पर उंगली रखकर बोली यही वे दोनों बच्चे हैं. ఓకే సరే నిజంగా చెప్పనా అని అరుణ చెప్తుంది. చెప్పు అంటే ఆమె చేపట్టుకొని తీసుకెళ్ళి అక్కడ ఎవరి పెయింటింగ్ అయితే వేసిందో అక్కడ ఆ భికారిని అక్కడ ఆ భిక్షగతి బొమ్మ దగ్గరికి తీసుకెళ్ళి పక్కన ఉన్నటువంటి పిల్లల మీద చెయ్యి చూపించి చెప్తుంది, ఈ పిల్లలు అని చెప్పి అరుణ అంటుంది చిత్రతో. ఓకే చెప్పి అక్కడ ఉంగలి రెక్కర్ బోలి ఆ పిల్లలు ఆ బొమ్మ మీద వేలు చూపించి ఇలా చెప్తుంది, యహీ వే దోనం బచ్చే హై, ఈ పిల్లలే ఆ పిల్లలు అంటుంది. క్యా చిత్రాకి ఆంకే విస్మయసే ఫౌలీ రహ్ గయి, చిత్ర కళ్ళు చాలా ఆశ్చర్యంతో నిండిపోయింది. క్యా సోచ్ రహీ చిత్ర ఏం ఆలోచిస్తున్నావు అని అరుణ అడిగిందనమాట. కుచ్ నహి, ఏం లేదు, మై
सोच रही थी कि पर शब्द शायद उसके विचारों में खो गए. అలా ఆలోచిస్తూ ఉండిపోయింది. మనకి ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనకి ఇవ్వలేదు. మన్ను భండారీకి కహాని పర్ ఆధారిత హై. ఇది మన్ను భండారి రైటర్ రాసినటువంటి ఒక చిన్న కహాని అనమాట. సార్ ఒకసారి పిల్లలకి అన్మ్యూట్ చేయండి సార్. ఉన్నారు మా చంద్ర సార్ మేడం చేశాను మేడం. ఓకే మా పిల్లలు ఇప్పుడు అర్థమైందా మీకు? హలో హలో రెస్పాండ్ అవ్వండి. మా చందన వాయిస్ వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. అదే మేడం అడుగుతుంది కదా. చందన ఇంకెవరు లేరా సార్ బాయ్స్ పిల్లలు? చేస్తున్నాను, పక్కన డిస్టర్బెన్స్ వస్తుందని దానివల్ల చేస్తున్నాను మేడం. ఓకే మా అందరికి అర్థమైందా లెసను? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దో కళాకారు ఒక కహానీ లెసను. కహానీ రాసినటువంటి రైటర్ నేము మన్ను భండారి. ఈ కహానీలో ఏముంటుంది, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు అరుణ అలాగే చిత్ర. చిత్ర అనే అమ్మాయి ఎంతో బాగా పెయింటింగ్స్ వేస్తుంది. చిత్రకి బెస్ట్ ఫ్రెండ్ అరుణ అనమాట. వాళ్ళిద్దరు ఎంతో బాగా కలిసిమెలిసి చదువుకునే వాళ్ళు, హాస్టల్లో ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళ మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ అంతా మీకు చెప్పినదే. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు హాస్టల్లో కలిసి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ చదువులు పూర్తవుతుంది. అందులో భాగంగా చదువులు కంప్లీట్ అయిన తర్వాత ఆమె విదేశాలకు వెళ్తుంది, చిత్ర అనే అమ్మాయి. అరుణ అనే అమ్మాయి ఇక్కడే ఉండిపోతుంది. చిత్ర అనే అమ్మాయి ఫారెన్ వెళ్ళే రోజు తను వర్షంలో, లేదా మనం ఊహించుకోవాలి, అక్కడ పర్టికులర్గా ఇవ్వలేదు, ఒక భిక్షగత్తె ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో గర్గ్ స్టోర్ అనే ఒక ఏరియా దగ్గర, ఒక షాప్ దగ్గర ఒక చెట్టు కింద ఒక భిక్షగత్తె ఉండేది. ఆవిడ అనుకోకుండా చనిపోయి ఉంటుంది. చనిపోయినప్పుడు తన పిల్లలు తన ఎత్తుకొని ఏడుస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని ఆమె పెయింట్ చేసుకుంటుంది. ఎందుకంటే చిత్ర ఏం చూసినా పెయింట్ చేసుకోవడం తన అలవాటు. అందులో భాగంగా అలా పెయింటింగ్ వేసుకుంటుంది. ఆ పెయింటింగ్ అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా బాగా పెయింట్ చేసి తనకి ఎంతో మంచి పేరు తెచ్చుకుంటుంది ఆ పెయింటింగ్ వల్ల. మళ్ళీ తిరిగి ఇండియాకి రావడం జరుగుతుంది. ఏ రోజైతే తను బయలుదేరి వెళ్ళిందో ఆ రోజు ఫ్రెండ్కి చెప్తుంది, పలానా చోట ఒక ఆవిడ చనిపోయింది, వాళ్ళ ఇద్దరు పిల్లలు అనాథ పిల్లలు ఏడుస్తున్నారని. ఆమె చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆ పిల్లల కోసం వెతుక్కుంటూ అరుణ అనే అమ్మాయి అక్కడికి వెళ్ళుంటుంది. ఒక అమ్మాయి ఏమో పెయింటింగ్ వేస్తుంటే ఇంకొక అమ్మాయి ఆ పిల్లల్ని తను తెచ్చుకొని తనే పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. సో స్టోరీని మనం ఇలా ఊహించుకోవాలి. సో ఒకానొక రోజు ఆ అమ్మాయి ఇండియా తిరిగి మళ్ళీ ఫారిన్ వెళ్ళిన తర్వాత ఇండియా వస్తుంది. తను వేసినటువంటి పెయింట్సింగ్కి అక్కడ ఒక ప్రదర్శన ఎగ్జిబిషన్ పెడుతుంది. అక్కడ అనుకోకుండా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, 3-4 సంవత్సరాల తర్వాత తన ఫ్రెండ్ని అనుకోకుండా చూస్తుంది. అక్కడ ఏ రోజైతే తన పెయింటింగ్ వేసిందో ఆ పెయింటింగ్ వేసిన బొమ్మలో ఉన్నటువంటి పిల్లలే ఈరోజు నిజమైన పిల్లలుగా తను చూస్తుంది. ఆ పిల్లల్ని ఒక ఫ్రెండ్ పెయింట్ వేస్తే ఇంకొక ఫ్రెండ్ తన పిల్లల్ని నిజంగానే తెచ్చి పెంచుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి స్టోరీ ఇది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. హలో మా చంద్ర, ఏమైనా డౌట్ ఉందా? ఓకేమ్మా, మీకు ఎఫ్ఏ1 టెస్ట్ పెడతానమ్మా ఈరోజు సాయంత్రము. సార్కి పెడతాను నేను లింక్, సార్ పెడతారు. మేడం మాకు 6th లెసన్ చెప్పలేదు మేడం. 4 లెసన్స్కి సంబంధించిందేమ్మా. ఫస్ట్ యూనిట్కి సంబంధించిన లెసన్స్ ఏమా. 3 లెసన్స్ ఉన్నాయి కదా మీకు. బరస్తే బాదల్లో, ఈద్గాహు, హంబారత్వాసి. ఓకేనా? ఓకేమ్మా. మీకు ఈద్గాహ్ తర్వాత ఒక పఠన్ హేతు నాటక్ అనే ఒక పాఠం ఉంది. యహ్ రాస్తా కహాన్ జాతా హై అనే ఒక పాఠము. అది మీకు అంత ఇంపార్టెంట్ కాదు, మీకు టైంపాస్కి చదువుకోవడానికి ఆ పాఠము. శాంతికి రహ్మే అనేది ఉపవాచక పాఠం, నిబంధ్, అది చెప్పాము. కన్కన్ కా అధికారి కూడా చెప్పేసాము. ఇంకా మీకు ఇప్పుడు దో కళాకారు జరిగింది 2nd యూనిట్లో.
లోకగీత్ చెప్పాలి. అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ చెప్తే 2 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4-5 లెసన్స్ ఉంటుంది. అవి నెక్స్ట్ చెప్తామ్మా. ఓకేనా? హలో హలో సార్. మేడం చెప్పండి మేడం. ఓకేలేండి సార్, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. రే బాబు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైట్ చేయండి. హ్యాండ్ రైట్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. ఓకేనా? హ్యాండ్ రైట్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేడం అడగండి. FA1 ఎగ్జామ్ పెడుతుందంట, మీకు సాయంత్రం లింక్ పెడతాను. ఓకేనా? 20 minutes సార్, 20 minutes. సరే మేడం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం.